హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సౌజన్య ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. మంచి స్నాక్స్ రెసిపీ. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెడితే చాలా బాగా ఇష్టపడతారు. అండ్ ఈజీ ప్రాసెస్. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మిల్క్ బ్రెడ్స్ను తీసుకోవాలి. వాటి అంచులను తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మిగతా బ్రెడ్స్ అన్నీ సేమ్ ప్రాసెస్లో తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత బ్రెడ్స్ను వేయించడానికి కొద్దిగా నూనె వేసుకుంటూ ఈ బ్రెడ్స్ అన్నీ వేయించుకోవాలి. ఒక పక్క బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకోవాలి, లేదంటే బాగా మాడిపోతాయి. ఇలా బ్రెడ్స్ అన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బ్రెడ్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుంటూ మిగతా బ్రెడ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో అరకప్పు పంచదారకు అరకప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ లేదా కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు. మీకు నచ్చలేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా జిగురు వచ్చేంత వరకు పాకం రానివ్వాలి. తర్వాత బ్రెడ్స్ అన్నీ దానిలోకి వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకొని 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న
జీడిపప్పు బాదం పప్పు పలుకులను వేసుకోవాలి. తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెడితే చాలా బాగా ఇష్టపడతారు. అండ్ పిల్లలకి హెల్దీ స్వీట్. ఈ రెసిపీ మీరు తప్పక ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.